ప్రపంచంలోనే తొలి సిఎన్జి బైక్ విడుదల చేసిన బజాజ్ ఆటో కంపెనీ. సిఎన్జి ఇంధనంగా వినియోగించే మోటార్ సైకిల్ను ప్రపంచంలోనే తొలిసారిగా బజాజ్ ఆటో ఆవిష్కరించి ప్రపంచంలోనే మొట్టమొదటి సిఎన్జి గ్యాస్ ద్వారా నడిచే టూ వీలర్ బైక్ను రూపొందించిన సంస్థగా పేరు పొందింది. ఫ్రీడమ్ 125గా పిలిచే ఈ బైక్ను కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ విడుదల చేశారు. 3 వేరియంట్లో లభించే ఈ బైక్ ధర బేసిక్ 95,000 నుంచి ప్రారంభమై టాప్ మోడల్ 1,10,000 వరకు ఉండనున్నది. ఈ బైక్ 7 రకాల కలర్లతో వినియోగదారులకు అందుబాటులోకి రానున్నది. దేశంలో సిఎన్జి గ్యాస్ అన్ని ప్రాంతాల్లో లభించనందున పెట్రోల్తో కూడా నడిచేలా ఈ బైక్ను తీర్చిదిద్దారు. ఇందుకోసం ఈ బైకుకు 2 కిలోగ్రాముల సిఎన్జి ట్యాంకుతో పాటు 2 లీటర్ల పెట్రోల్ ట్యాంకును అమర్చారు. 2 కిలోల సిఎన్జి ఇంధనంతో 200 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. మార్గమధ్యంలో ఒకవేళ సిఎన్జి ట్యాంక్ ఖాళీ అయితే మరో ట్యాంకులోని పెట్రోల్తో 130 కిలోమీటర్ల వరకు ఈ బైక్ను నడపవచ్చు. కేవలం ఒక స్విచ్ ద్వారా ఈ సిఎన్జి నుంచి పెట్రోల్కు మార్చుకునే సౌకర్యం ఉంది. పెట్రోల్తో మాత్రమే నడిచే ఇతర బైకులతో పోలిస్తే సిఎన్జి వల్ల ఈ బైక్ ఇంధన ఖర్చు బాగా ఆదా అవుతుందని కంపెనీ చెబుతోంది. పెట్రోల్తో బైక్ నడిచేందుకు సగటున కిలోమీటర్కు ₹2.25 ఖర్చు అవుతుండగా సిఎన్జితో బైక్ ప్రయాణానికి కిలోమీటర్కి ₹1 మాత్రమే ఖర్చు అవుతుందని సంస్థ పేర్కొంది. ప్రస్తుతం 1 కిలో సిఎన్జి గ్యాస్ ధర ₹85.50 ఉంది. అదే పెట్రోల్ ధర ₹110 పైచిలుకు ఉంది. అందువల్ల ఈ బైక్ వల్ల ఎక్కువ మొత్తంలో డబ్బు ఆదా చేసుకోవడానికి వీలుంటుంది. తొలి సిఎన్జి బైక్ ఆవిష్కరించడంపై బజాజ్ ఆటో పరిశోధన అభివృద్ధి విభాగాన్ని మంత్రి నితిన్ గడ్కరీ ప్రశంసించారు. స్వచ్ఛ ఇంధనంతో నడిచే వాహనాలకు జీఎస్టీ రేట్లపై సమీక్ష జరిపి ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో జీఎస్టీ తగ్గించినట్లుగానే సిఎన్జి వంటి ఇతర ఇంధనాల విషయంలోనూ ఆ దిశగా ఆలోచన చేయాలని ప్రభుత్వానికి బజాజ్ ఆటో ఎండి రాజీవ్ బజాజ్ సూచించారు. ఇది ఇలా ఉండగా సిఎన్జి బైకులు తక్కువ శబ్దంతో నడుస్తాయి. నిర్వహణ ఖర్చులు కూడా తక్కువ ఉండటం, సిఎన్జి గ్యాస్ మరియు పెట్రోల్తో కలిసి ప్రయాణం చేసే అవకాశం ఉండడంతో వినియోగదారులు వీటిని ఎక్కువగా కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.